నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. బీసీ సంక్షేమాన్ని కాంక్షించే వారికే మద్దతు. బీసీ సంఘాల నేతల వాయిస్. నులకపేట వద్ద గంజాయి ముఠా అరెస్ట్. క్రైమ్లో డీటెయిల్స్. వైఎస్ జయంతి వేడుకల్లో చెరోదారి. జగన్ షర్మిల తీరుతెన్నులపై మినీ స్టోరీ. సహజ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు. సినీ శీర్షిక డాక్టర్ గోలి రామ్మోహన్ రావు సమర్పణ. మంగళగిరి బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో సంఘం రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏ నాగమల్లేశ్వరరావు, పారేపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అందరూ కూడా కలవాలి, మన సమస్యల్ని భవిష్యత్తులో వారి దృష్టికి తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో ఈ బలహీన బడుగు వర్గాలకి ఏ రకమైనటువంటి అన్యాయం జరిగినా తప్పనిసరిగా స్పందించి అవసరమైతే ఏదైతే మేము మీకు మద్దతు ఇచ్చామో అదేవిధంగా అవసరమైతే వ్యతిరేకించి మాట్లాడటం కూడా ఎక్కడ వెనకాడే ప్రసక్తే లేదని చెప్పని ఏకగ్రంగా ఈ రోజున కార్యవర్గ సమావేశంలో తీర్మానించుకోవటం జరిగింది. భవిష్యత్తులో అనేక రకమైనటువంటి త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ, పురంధరేశ్వరి గారు కానీ, లోకేష్ గారు కానీ వీరందరూ నాయకుల్ని కలిసి ఈ రాష్ట్రంలో బలహీన బడుగు వర్గాలకి భవిష్యత్తులో మీరు ఏం చేయబోతా ఉన్నారు, ఏమి చేయాలి అనేటువంటి ఆలోచనతో మరి అడిగి భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా బలహీన బడుగు వర్గాలకి ఈ రాష్ట్రంలో 54-55% ఉన్నటువంటి బలహీన వర్గాలకి అన్ని రంగాల్లో కూడా మా వాటా మాకు రావాలని చెప్పని మరి అందరూ కూడా ఏకగ్రంగా తీర్మానం చేయటం కూడా జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారో 34% యథావిధిగా స్థానిక సంస్థలు కొనసాగిస్తాం, మేము వచ్చిన తర్వాత దాన్ని చేస్తామన్న దాని మీద మరి చాలా తప్పకుండా క్లియర్గా దాని మీద ఒక కమిటీని వేసి దాని యొక్క పర్యవేక్షణకు సంబంధించి తక్షణమే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి తీర్మానం జరిగింది. మరి అదేవిధంగా రాష్ట్రంలో ఈరోజు మరి వారు తీసుకుంటున్న ఏదైతే పదవులు ఉన్నాయో, పదవులు ఇవ్వబోతున్నారో ఆ పదవుల్లో పూర్తి స్థాయిలో ఇప్పటిదాకా 50%, 60% అని చెప్తున్న వ్యక్తులందరూ కూడా మేము తెలియజేస్తున్నాం. జనగణన మీద గల్లీ నుంచి ఢిల్లీ దాకా అనేక రకాల పోరాటాలు గత 9 సంవత్సరాల నుంచి కూడా కేశవ శంకర్రావు గారి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం చేపట్టింది. దాని మీద కూడా చాలా స్పష్టత ఇవ్వాలి, మా జనాభా లెక్కలు తెలియచేయాలి, మా జనాభా ఎంతో తెలియచేయాలి అనేది కూడా మరి తీర్మానంలో నిర్ణయం చేయడం జరిగింది. ఇన్ని రోజులు ఈ రాజకీయ పార్టీలను గెలిపించింది మేమే, కానీ రాబోయే 29లో పాలించబోయేది కూడా మేమే అనే విధంగా ఒక సుస్పష్టమైనటువంటి ప్రణాళికను తీసుకొని ముందుకెళ్లే విధంగా బీసీ సంక్షేమ సంఘం మరి నిర్ణయం తీసుకోవటమైంది. బీసీ సంక్షేమ సంఘం ఈ యొక్క రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా అది ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా కూడా పార్టీల పరంగా వేరు, సమస్యల పరంగా వేరు, ప్రతి ఒక్కరిని ఎదిరించైనా కానీ బీసీలకు న్యాయం చేసే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఒక ప్రణాళికతోటి ముందుకెళ్తా ఉన్నాము. తాడేపల్లి పరిధిలోని నులకపేటలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు కనుగొన్నారు. వివరాలు క్రైమ్లో. నులకపేటలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఓ కారు ప్రక్కనే నిలబడి గంజాయి విక్రయిస్తున్న షేక్ సుభానీ, షేక్ ఖాసిం, మరికొందరు యువకులను తాడేపల్లి సిఐ బి కళ్యాణ్ రాజ్, ఎస్ఐ ప్రతాప్, సిబ్బంది సురేష్, కొండలు, నాగాంజనేయుడు, కళ్యాణ్ చుట్టుముట్టారు. దీంతో ఇద్దరు పట్టుబడగా తక్కిన వారు పరారయ్యారు. ఈ మేరకు మరిన్ని వివరాలను సిఐ కళ్యాణ్ రాజ్ మీడియాకు వివరించారు. సుభానీ, షేక్ ఖాసిం వీళ్ళిద్దరు కూడా తాడేపల్లి హెడ్ క్వార్టర్లోని ప్రకాష్ నగర్, నులకపేటకు సంబంధించిన వ్యక్తులు. మిగిలిన పారిపోయిన ముగ్గురు కూడా ప్రకాష్ నగర్కు సంబంధించిన వ్యక్తులే. వీళ్ళని విచారించగా తెలిసింది ఏంటంటే వీళ్ళు గత కొంతకాలంగా ఒరిస్సా బోర్డర్లోని సీలేరు ప్రాంతం నుంచి రిపీటెడ్గా గంజాయిని తీసుకొచ్చి సీక్రెట్గా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ప్రాంతాల్లో ఇంకా వాళ్ళకి తెలిసినటువంటి గంజాయి సెల్లర్స్కి విక్రయిస్తూ దీని మీద
ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడుతున్న సందర్భంలో మాకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు వాళ్ళ అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి సుమారు 2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఏదైతే గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో ఆ సదరు కారుని కూడా మేము సీజ్ చేయడం జరిగింది. గత వీళ్ళిద్దరి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. రిమాండ్ మీద కోర్టుకి పంపిస్తాము. రిమైనింగ్ 3 ఎవరైతే పారిపోయినారో వాళ్ళ 3ని కూడా తొందరలో అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో దీని మీద ప్రత్యేకంగా గత నెల రోజులుగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గంజాయికి సంబంధించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా గత నెల రోజుల కాలంలో ఒక 3 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. సుమారు 4 కేజీల వరకు గంజాయి సీజ్ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే ఈ కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసే బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా సుమారు ఒక 70 మంది వరకు వీళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఇందులో ప్రధాన ఉద్దేశం ఏంటంటే గంజాయి అనే దాన్ని నిర్మూలించే దానిలో భాగంగా అమ్మే వాళ్ళని, ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళని ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే చర్యలు కంటిన్యూ జరుగుతాయి. అలాగే ఎవరైతే వీటికి అడిక్ట్ అయ్యి ఉన్నటువంటి విద్యార్థులు కానీ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని కూడా గుర్తిస్తున్నాము. వాళ్ళకి పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియగా చేసి గంజాయి నిర్మూలించేదానికి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా మీ ఏరియాలో మనకు సంబంధించిన తాడేపల్లి మండలంలో ఎవరైనా గంజాయి సంబంధించి బాధితులుగా కన్జ్యూమ్ చేసే వాళ్ళ గురించి కానీ అండ్ అమ్మేవాళ్ళ గురించి కానీ లేదంటే గంజాయి రవాణా చేసేవాళ్ళ గురించి సమాచారం ఏదైనా మాకు చెప్తే వాళ్ళ సమాచారం సీక్రెట్గా ఉంచుతాము. మీకు తెలుసా, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఎప్పటి నుండి ప్రారంభం కానున్నాయి? సమాధానం: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22 నుండి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. పాత మంగళగిరి ఆర్సీఎం చర్చ్ వద్ద ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం, కృష్ణమాదిక జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాయకులు చందోలు విక్టర్ పాల్, శివ, వంశీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. చీరల పంపు ముఖ్య ఉద్దేశం ఈరోజు మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారి పుట్టినరోజు సందర్భంగా, అదేవిధంగా ఎంఆర్పీఎస్ స్థాపించి 30 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో మరి ఈ 2 వేడుకలు రావటం మాదిగ ఉపకులాలకు ఒక అదృష్టంగా భావిస్తూ, మరి 1994 ముందు మనం ఏ స్థితిలో ఉన్నాము, 94 తర్వాత ఎంఆర్పీఎస్ స్థాపించిన తర్వాత ఏ స్థితిలో ఉన్నది ఒకసారి గ్రహించండి. ఎందుకంటే ఆనాడు 94 తర్వాత మరి దళితులను ఆఫీసులోకి రానిచ్చే పరిస్థితి ఉండేది కాదు. మరి మనకి ఏదైనా అవసరాలకు కానీ, ఏదైనా ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ, ఏదైనా చేయడానికి కానీ, తీసుకోవడానికి కానీ అంటరానితనంగా చూసే ఈ సంస్థ 1994 తర్వాత కృష్ణమాదిగ గారు ఎంఆర్పీఎస్ స్థాపించిన తర్వాత ఏ రోజైతే ఎంఆర్పీఎస్ స్థాపించారో ఆ రోజు నుంచి నేను మాదిగా అని చెప్పుకోవడానికి గర్వకారంగా చెప్పుకుంటున్నటువంటి ఎంఆర్పీఎస్ నాయకులు, అదేవిధంగా దళిత సంఘాలు కానీ ఈరోజు ఎన్నో సమస్యలను కానీ, ఎన్నో కార్యక్రమాలు కానీ ఎంఆర్పీఎస్ ద్వారాగా నెరవేర్చుకుంటున్నారు. అదేవిధంగా మరి కృష్ణమాదిగ గారు 30 సంవత్సరాలకు సుదీర్ఘంగా పోరాటం చేసిన ఎంఆర్పీఎస్ స్థాపించి ఇంకొద్ది రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణను మనం విజయోత్సవంగా చేసుకోబోతున్నాము. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేది మన చిరకాల కోరిక. ఎస్సీ వర్గీకరణ వల్ల మన జాతిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి, చదువుకున్న బిడ్డకి ఉద్యోగాలతో పాటు ఉన్నత స్థాయిలు కూడా రావడానికి అవకాశం ఉంది. ఇంకా కొద్ది రోజుల్లోనే మనం ఈ కొద్ది రోజుల్లోనే మనం పండుగను చేసుకోవడానికి రెడీగా ఉండాలని చెప్పేసి దయచేసి ఎస్సీ ఎస్టీ కులాల్లో ఉన్న పిల్లలను చదివించవలసిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే వర్గీకరణ జరిగితే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే వర్గీకరణ అనేది మన చిరకాల కోరిక. ఈ వర్గీకరణని కృష్ణమాదిగ గారు పోరాడి సాధించడమే ఆయన లక్ష్యంగా, కాబట్టి ప్రతి ఒక్కరు బిడ్డలను చదివించి వర్గీకరణ సాధించుకోవాలని చెప్పేసి మంగళగిరి కొత్త బస్టాండ్ సెంటర్లోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం, కృష్ణమాదిగ జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు కలకోటి నాగేశ్వరరావు, పులిదాస్, చిలకా వెంకటేశ్వరరావు, ఇందుపల్లి రామారావు మాదిగ, చందోలు విక్టర్ పాల్, భాస్కర్, శ్యామల, రాజేష్, బేతపూడి వెంకయ్య, బుజ్జి, ఇసాకు, నరసింహారావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని మాట్లాడారు. జన్మదిన వేడుకలు అలాగే 31వ
ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా ఎంఆర్పిఎస్, ఎంఎస్పి, ఎంఈఎఫ్ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నాం. మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కృష్ణమాది గారికి దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుతున్నాం. అదేవిధంగా మరి ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారు ఎంఆర్పిఎస్ యొక్క మరి విశిష్టతను తెలుసుకొని వర్గీకరణ పార్లమెంట్లో చట్టం చేస్తామని హామీ ఇచ్చిన సందర్భంలో ఆ యొక్క హామీని మరి మోడీ గారు నిలుపుకోవాలని, ఆ విధంగానే మరి అన్ని పార్టీలు కూడా మరి ఎంఆర్పిఎస్కి మద్దతు ఇచ్చి మరి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు మరి అసెంబ్లీలో తీర్మానం చేసి మరి కేంద్రానికి పంపించాలి. తద్వారా ఆయన మాకు ఇచ్చినటువంటి హామీని కూడా కృష్ణమాది గారికి ఇచ్చినటువంటి హామీని కూడా నెరవేర్చాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి 94 తర్వాత మరి మాదికి బిడ్డలు కానీ మాదికి ఉపకులాలు కానీ మరి మనకేదైనా కావాలన్నా కానీ చేయాలన్నా కానీ మరి ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి మనం చేతులు కట్టుకొని అడిగే పరిస్థితి, కానీ అవి నెరవేరవు. కానీ 94 తర్వాత ఏ రోజైతే ఎంఆర్పిఎస్ స్థాపించారో కృష్ణమాది గారి ఆధ్వర్యంలో మనం ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో, ఏవైతే హక్కులు సాధించుకున్నామో కృష్ణమాదికి ద్వారాగా ఈరోజు మనం హక్కులు సాధించుకున్నాం అని చెప్పేసి జాతి అంతా గుర్తించవలసిందిగా కోరుచున్నాం. ఆనాడు మరి బలవంతుడు బలహీనుడు భయపెట్టే రోజులు ఆనాడు ఉండేవి. అదే బలహీనుడు వెనకాల ఒక బలం ఉంది, అదే ఎంఆర్పిఎస్ అని చెప్పేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ పరంగా, విద్యాపరంగా అన్నీ కూడా మనకు రావాల్సి మనకు వస్తాయి. మనతో పాటు మన కింద ఉన్న ఉపకులాలు కూడా వాళ్ళు కూడా మనతో పాటు ఉంటారు. అందుకనే ఇప్పుడు కేంద్రంలో ఆల్రెడీ మొన్న తీర్పులు నవంబర్ 11వ తారీఖున తీర్పు వెలువడింది. అయితే సుప్రీంకోర్టులో ఈ 3 నెలలు సెలవులు ఉన్నాయి కాబట్టి ఈ 3 నెలలు అయిపోయిన తర్వాత కంపల్సరీగా మనం మంచి పండగ చేసుకుంటాం మన భారతదేశం మొత్తం. ఈనాటి మంచి మాట. మంచి మిత్రుల స్నేహం, సత్ప్రవర్తన మిమ్మల్ని డబ్బు తీసుకుపోలేని చోటుకు కూడా తీసుకుపోగలవు. మార్గరెట్ వాకర్. సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ విజయం సాధించడంతో గుంటూరుకు చెందిన టీడీపీ కార్యకర్త బీసీ నాయకుడు పారేళ్ల బసవేశ్వరరావు గుంటూరు నుంచి మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం వరకు నడిచి వచ్చి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు గోవాడ దుర్గారావు, 4వ వార్డు టీడీపీ నాయకులు నల్లగొర్ల శ్రీరామకృష్ణ, బాపనపల్లి వాసు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు అనేక రకాలుగా దేవాలయాలకి పాదయాత్రలు, బైక్ యాత్రల రూపంలో వెళుతూ ఉన్నారు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీ అంటే గుండెల్లో పెట్టుకుని చూసుకునే పార్టీ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ 2024లో ఎంత మెజార్టీ అయితే సాధిస్తారో అనేది ప్రతి ఒక్క బీసీ కూడా, ఎస్సీ, ఎస్సీ మైనార్టీలు కూడా ఆలోచించి ప్రతి ఒక్క ఓటు కూడా ఎక్కడెక్కడ ఉన్నా కానీ మా నాయకులందరూ కూడా గ్యాదర్ చేసి ప్రతి ఒక్కరిని గెలిపించడానికి ఎంతో సహాయ సహకారాలు అందించినందుకు మన మంగళగిరి నియోజకవర్గంలో మా ప్రీతమ నాయకుడు నారా లోకేష్ గారు మరి అఖండ విజయాన్ని చేకూర్చిన మా మంగళగిరి నియోజకవర్గ ప్రతి ఓటర్ని కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గుంటూరు నుంచి పాదయాత్రగా శాలివాహన సంఘం, బీసీ సంఘం నాయకులు, మహిళలు, పారేళ్ల బసవేశ్వరరావు గారు మరియు మహిళలు, పెద్దలు విరివిగా పాల్గొని మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వద్దకు వచ్చి మొక్కులు తీర్చుకొని మన మంగళగిరి శాలివాహన సంఘం తరపున సంఘ ఉపాధ్యక్షుడిగా నేను బాపనపల్లి శ్రీనివాస నా పేరు మరియు మా సంఘ సభ్యులు అందరం స్వాగతం పలికాము. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. విజయవాడ దుర్గగుడిలో అమ్మవారికి తాడేపల్లి, నులకపేటకు చెందిన మహిళలు ఆషాఢమాస సారె సమర్పించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు మాట్లాడారు. అందరూ కూడా మరి మహత్తరమైన కార్యాన్ని చేపట్టి ఈ సారి మొత్తాన్ని అమ్మవారికి సమర్పించుకోవడానికి వెళ్తున్నారు. ఈ నులకపేట ప్రజలందరికీ కూడా ఆ అమ్మవారు ఆయురారోగ్యాలనిచ్చి, సిరి సంపదలనిచ్చి, ఎటువంటి దోషాలు లేకుండా సరే ఈ నులకపేట అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ అమ్మవారికి నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకి, ముఖ్యంగా యూత్కి కూడా అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాగే రానున్న రోజుల్లో ఇది 6వ వార్షికోత్సవము. సంవత్సరానికి ఈ నులకపేట కార్యక్రమం ఇంప్రూవ్మెంట్ అవుతూ మరి అలాగే ఈసారి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన మన ఆడపడుచులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వినాయకుడి దగ్గర నుంచి
ఇప్పుడు ఇక్కడ మాకు గ్రామ దేవతలు 5 ఉన్నారు ఊళ్ళో. 5 అమ్మవార్లకి ఇచ్చి ఈసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి కూడా తీసుకెళ్ళాము పైకి. అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా అమ్మవారికి అందరికీ సార్లు ఇచ్చి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా అక్కడ కూడా ఇచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి మేము ప్రతి సంవత్సరం ఈ ఒక్క సంవత్సరం అని కాదు, ఫస్ట్ ఇది 6వ సంవత్సరం మేము బయలుదేరింది. అందరం మహిళలందరం కలిసి మా ఈ ఫ్రెండ్ సర్కిల్ మొత్తం అందరం కలిసి ఇది 6వ సంవత్సరం బయలుదేరింది మేము. ఇప్పుడు ఈ జయప్రదంగా గ్రామ సారి కింద అందరం కలిసి ఇట్లాగా మేము వెళ్తున్నాము. ఊరు మంచి జరగాలి, జనం అందరూ గ్రామ దేవతలు కాబట్టి మన గ్రామం నుంచి నులకపేట నుంచి తీసుకెళ్తున్నాం కాబట్టి అందరూ చల్లగా ఉండాలి, బాగుండాలని చెప్పేసి చలివిడి అంతా అమ్మవారికి ఏమేం కావాలో మొత్తం అన్నీ అమ్మవారికి మనం ఆడపిల్లకి కనుక ఎలా సారి పట్టుకెళ్తామో అలాగ అమ్మవారికి తీసుకెళ్తున్నాం. దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు ఆషాఢమాస ప్రారంభం సందర్భంగా తొలి ఆదివారం అమ్మవారిని నిమ్మకాయలతో అలంకరణ నిర్వహించారు. మిగిలిన 4 ఆదివారాలు అమ్మవారు భక్తులకు వివిధ అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని భక్తులు విశేషంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. అమ్మవారి నైవేద్యమైన పొంగలను సమర్పించి తమ మొక్కుబళ్లను తీర్చుకున్నారు. వచ్చిన భక్తులకు అర్చకులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.